రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. అది 1924వ సంవత్సరం. తన కూతురు కృష్ణవేణికి 9 ఏళ్ల వయసులోనే భర్త చనిపోయాడు. మళ్లీ పెళ్లి విషయంలో ధర్మశాస్త్రాలు ఏమి చెబుతాయో చూద్దామని వాటిని 5 సంవత్సరాల పాటు తీవ్రంగా అధ్యయనం చేశాడు. శాస్త్రాలు పునర్వివాహాన్ని వ్యతిరేకించడం లేదు అని తెలుసుకుని ఆయా ఆధారాలు చూపుతూ వాటిని ఆనాడు ప్రసిద్ధి పొందిన 13 మంది పీఠాధిపతులకు పంపితే వారిలో పూరీ పీఠాధిపతి తప్ప మిగిలిన 12 మంది పునర్వివాహాన్ని సమర్థించి ఆయనను ప్రోత్సహించారు. అప్పుడు తన కూతురుకు ఖమ్మంకు చెందిన వేదుల సత్యనారాయణ శాస్త్రి అనే యువకుడితో 1929లో పెళ్లి జరిపించాడు. ఫలితంగా ఆయనను తన బ్రాహ్మణ సమాజమే వెలివేసింది. ఆయనతో వాదనలో గెలవలేని కులంకుళ్ళు మూతులు ఆయన్ని బహిష్కరించారు. దానిపై ఆయన న్యాయ పోరాటం చేశారు. బహిష్కరణ విధించిన వారిపై కోర్టులో సవాలు వేసి విజయం సాధించారు. కోర్టు ఇప్పించిన నష్టపరిహారాన్ని బహిష్కరించిన పెద్దలకే తిరిగి ఇచ్చి మానవీయమైన గుణపాఠం చెప్పాడు ఆయన. తన కూతురులాగే అతి చిన్న వయసుకే భర్తలను పోగొట్టుకుని వితంతువులైన 2 ఆడపిల్లలకు ధైర్యం చెప్పి వాళ్ళిద్దరినీ తన సొంత కొడుకులకి ఇచ్చి తానే పెళ్లిళ్ళు చేసిన ఆదర్శమూర్తి ఆయన. ఏ కులం వాడైనా బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడే బ్రాహ్మణుడు అని నమ్మి అదే చెబుతూ మద్యం మాంసాహారం మానేసిన హరిజనులకు కూడా పరమ పవిత్రమైన గాయత్రి మంత్రోపదేశం చేశాడు. అంటరాని వారిని వెంటబెట్టుకుని దేవాలయ ప్రవేశం చేయించాడు. ఫలితంగా ఆయనను బ్రాహ్మణ సమాజం ఊరి నుంచి బహిష్కరించింది. అయినా ఆయన ధర్మం కోసం, సత్యం కోసం నిలబడి ఊరి బయట ఒక గుడిసె వేసుకుని అక్కడే 3 ఏళ్ల పాటు నివసించారు. ఆయనే ప్రముఖ కవి, పండితుడు, సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమర యోధుడు, రచయిత అయిన శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు. శ్రీ మల్లయ్య శాస్త్రి గారు శ్రీకాకుళం మండలం సింగుపురం గ్రామంలో తన మాతామహుని ఎంట 1876 ఏప్రిల్ 29వ తేదీన శ్రీమతి సూరమ్మ, శ్రీ గంగన్న దంపతులకు జన్మించారు. తన 5వ ఏటనే తండ్రి వద్ద వేదాధ్యయనం ప్రారంభించారు. తర్వాత ఉర్లాం జమీందారు కందుకూరి బసవరాజు గారి ఆస్థాన పండితులైన బళ్ళమూడి లక్ష్మణశాస్త్రి గారి వద్ద సంస్కృతం నేర్చుకుని తనకు 16 ఏళ్ల వయసు వచ్చే సమయానికి పంచకావ్యాలు పూర్తిగా చదివేశారు. తర్వాత పర్లాకిమిడి రాజావారి సంస్కృత కళాశాలలో చేరి అక్కడ బళ్ళమూడి వెంకటశాస్త్రి గారి వద్ద శృంగార నైషధం, అభిజ్ఞాన శాకుంతలము, ఆ తర్వాత పరవస్తు రంగాచార్యులు గారి వద్ద సిద్ధాంత కౌముదిని పూర్తి చేశారు. కూరెళ్ల సూర్యనారాయణ శాస్త్రి గారు వీరికి తర్కశాస్త్రం బోధించారు. పోకల సింహాచలం గారి వద్ద సంగీతం, బంకుపల్లి కామశాస్త్రి గారి వద్ద మంత్రశాస్త్రం, బళ్ళమూడి దక్షిణామూర్తి గారి వద్ద గీతాభాష్యము అభ్యసించారు బంకుపల్లి వారు. తన సహాధ్యాయి గంటి సూర్యనారాయణ శాస్త్రి గారి వద్ద వేదాంత మీమాంస శాస్త్రాలు నేర్చుకున్నారు. శాస్త్రి గారు తన 21వ ఏట శ్రీకాకుళం హైస్కూల్లో తెలుగు పండిత పదవికి 18 మంది పండితులతో పోటీపడి ప్రథమునిగా నెగ్గి ఆ ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. అక్కడ 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత పర్లాకిమిడి రాజావారి ఇంగ్లీష్ కళాశాలలో తెలుగు పండిత పదవిని చేపట్టారు. బరంపురం సిటీ కాలేజీలో కూడా సంస్కృత, ఆంధ్ర పండితునిగా కొంతకాలం పనిచేశారు. పర్లాకిమిడి రాజావారి పాఠశాలలో 20 ఏళ్ల పాటు సంస్కృతం బోధించారు. గిడుగు రామ్మూర్తి గారికి ఈయన సహోద్యోగి. గిడుగు వ్యవహార భాషా ఉద్యమానికి తోడ్పడి ఆయన దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుని ఆయన శిష్యుడయ్యారు. ఈయన చైతన్య చరిత్ర, కంసవధ, శ్రీకృష్ణ జననము, రామకృష్ణ పరమహంస చరిత్ర అనే యక్షగానాలు, కొండవీటి విజయము అనే పద్యకావ్యము, అస్పృశ్యత, వివాహ తత్వం, శ్రీ సర్వదర్శన సిద్ధాంత సంగ్రహము మొదలైన అనేక గ్రంథాలు రాశారు. పురాణ ప్రవచనాన్ని, హరికథని మిళితం చేసి పురాణ హరికథ ప్రక్రియను రూపొందించి స్వయంగా ప్రదర్శించి పురాణ వాచస్పతిగా పేరు పొందాడు ఆయన. ఎన్నో సంస్కృత నాటకాలలో స్వయంగా ప్రధాన భూమికలు ధరించారు. అభిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతుడు, వేణీ సంహారంలో భీముడు, స్వప్నవాసవ దత్తలో వత్సరాజు, మృత్యుకటికంలో చారుదత్తుడు మొదలైన వేషాలు కట్టి తన గాన అభినయ కౌశలంతో పండిత పామర వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడాయన. వేదాల అనువాదాలు బయటకు వస్తే వాటిని అనువాదం చేసిన వాళ్లను తగలేస్తాం అని ఛాందస్సులు ఎంతో భయపెట్టారు. కానీ ఈ అనువాద ప్రయత్నానికి పూనుకున్న వినయాశ్రమం వారికి బాసటగా నిలిచారు మల్లయ్య శాస్త్రి గారు. 3 ఏళ్ల పాటు కుటుంబంతో సహా ఆ ఆశ్రమంలోనే ఉండి ఋగ్ సామవేదాల అనువాదం 1940 నాటికి పూర్తి చేశారు.
యజుర్వేదానికి సంపాదకులైనారు. ప్రతి రుక్కును ఎలాంటి వ్యాఖ్యానాలు లేకుండా సరళమైన తెలుగులోకి వచనంగా అనువదించే పద్ధతిని ఆయన ఎన్నుకున్నారు. తెలుగులోనే కాదు, ఏ ఇతర భాషలో కూడా ఇది తొలి బృహత్ ప్రయత్నమని చెప్పుకోవచ్చు. ఆయన వేదానువాదం గొప్ప సంచలనానికి కారణమైనప్పటికీ తానే ఆ రంగంలో మొదటివాడినని ఎక్కడా ఘనంగా చెప్పుకోలేదు. ఆ రకంగా ఆయన నిశ్శబ్ద విప్లవానికి పాదులు కట్టిన మహాజ్ఞాని. వేదాంగములను ఉపనిషత్తులను ఆంధ్ర భాషలోనికి అనువదించి ప్రకటించుటకు శాస్త్రిగారు చేస్తున్న కృషి ఎంతో ఎన్నతగినది అంటూ మదన్మోహన్ మాలవ్య గారు వీరిని ఎంతో ప్రశంసించారు. 1912లో కలకత్తా సంస్కృత విద్యాపీఠంలో పరీక్ష ఉత్తీర్ణుడై కావ్యతీర్థ బిరుదాన్ని పొందారు. చిత్కటి సంస్థానంలో సంస్కృతంలో సీతాకళ్యాణము, జానకి వహ్ని ప్రవేశము అనే పురాణ హరికథలు వ్రాసినందుకు ఆ సంస్థానం రాజు పురాణ వాచస్పతి అనే బిరుదును ప్రదానం చేశారు. ఇంకా ఈయనకు ఆంధ్ర విద్యారణ్య, విద్యారత్న అనే బిరుదులు ఉన్నాయి. వీరు కాశీయాత్రను ముగించుకుని తెలుగు ప్రయాణంలో ఖరగపూర్ వద్ద 1947 సెప్టెంబర్ 26న తనువు చాలించారు. శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.